షష్ఠాధ్యాయము. నారదుడు చెప్తున్నాడు. రాజా, మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులో గాని, దైవ నిర్మిత జలాశయాలలో గాని, నదులలో గాని, సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనీయాలి. అర్ఘ్యమంత్రము. నమః కమలనాభాయ నమస్తే, జలసాయినే నమస్తేస్తు, హృషీకేశ గృహ్ణార్ఘ్యం నమస్తుతే. ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించుపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నాన గతున్నగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదుగాక. స్నానవిధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, ఎతులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ, ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థము త్రిమూర్తాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానముచే పవిత్రుని చేయునుగాక. విష్ణువాజ్ఞ పరులైన ఇంద్రాద్రి సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష సిద్ధ గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఈ తర్పణానంతరము నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానము, సంధ్యావందనాది నెరవేర్చుకుని విష్ణు పూజ చేయాలి. పిదప ఆర్ఘ్యమంత్రము. ప్రతీపత్ కార్తీక మాసే స్నాతస్య విధీనామ గృహణార్థము మాయాదత్తామ్రాధయా సహితే హరి అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలని స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారాయణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖం శ్రితా సర్వాంగేష్వాశ్రితా దేవ పూజితోసిమదర్చయా. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడునవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణుప్రేయస్వగు ఓ
ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపములను నాశనం చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులతో లలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరియొకటి లేదు. 5-6 అధ్యాయములు 18వ నాటి పారాయణము సమాప్తము.